హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీజే రెడ్డి వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేమైతే అనంతగిరి స్టార్ట్ అయిపోయాము. మనకి హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మేమైతే హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయిపోయాము. అలా ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాము. అక్కడ నుంచి నార్సింగి సైడ్ వెళ్ళాం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మనకి ఎవరికన్నా సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎర్లీ మార్నింగ్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే స్మార్ట్ బైక్స్ అని ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్ అందరం బైక్స్కి ఫుల్ ట్యాంక్స్ చేపించేసాము. స్టార్ట్ అయిపోయాము. మనకి అనంతగిరి వెళ్ళే రూట్లో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మేము మా ఫ్రెండ్స్ అక్కడ ఆగిపోయి లోపలికి వెళ్ళిపోయాం. చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో. ఎవరైనా పిక్స్ తీసుకోవాలనుకుంటే మంచిగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి. టేస్ట్ బాగుందని వచ్చాం బ్రో, బాగుందంట. టేస్ట్ చూడాలి. మా వాళ్ళు అయితే చెప్పారు, లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చారు. టిఫిన్ సెంటర్ పేరు దిస్ ఈస్ రప్పరప్ప టిఫిన్ సెంటర్. రప్పరప్ప మాస్టర్ అక్కడ ఉన్న ఒకసారి మాస్టర్ కూడా అడగండి. మాస్టర్ నా టిఫిన్ ఎలా ఉంటుంది? టిఫిన్ సెంటర్ దగ్గర ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మేమైతే బైక్స్లో వెళ్తున్నాము. బికాజ్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బైక్సే బెస్ట్. చూడండి మీరే ఆ నేచర్ ఎలా ఉందో. ఆ ట్రీస్ చాలా మంచిగా అనిపించింది వెళ్తుంటే. వెల్కమ్ టు అనంతగిరి. చివరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఏం చెప్పావురా? వెల్కమ్ టు అనంతగిరి. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మనం ఇప్పుడే అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కనిపిస్తున్న ఆర్చే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చాలా ఫేమస్ ఇక్కడ. మనం చూసినట్లయితే అక్కడ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది. అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన దేవుడు శ్రీ మహావిష్ణు. అనంతగిరికి పేరు ఎందుకు వచ్చిందంటే అనంతగిరి కొండల మీద సాక్షాత్తు శ్రీ పద్మనాభ స్వామి వెలిశాడు. మేమైతే అనంతగిరి పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్ వేయాలనుకుంటే ఐ సజెస్ట్
అనంతగిరి. ఈ ప్లేస్కి ఎక్కువ ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. మనకి చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ చూడండి మీరే. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా చూడండి. ట్రెక్కింగ్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పార్కింగ్స్ కూడా చూడండి 20 రూపీస్ పార్క్ చేస్తున్నారు 2 వీలర్కి. ఇక్కడ ఒక లోయ లాగా ఉంది, దాంట్లో దిగుతున్నాను. ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. నేనైతే డౌన్కి దిగేశాను. అక్కడ నుంచి వ్యూ చూడండి మీరే. చాలా డౌన్కి లోయ ఉంది. అండ్ అక్కడ నుంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. అండ్ నేనైతే వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళిపోతున్నాను. చాలా కేర్ఫుల్గా అయితే దిగాలి గాయ్స్. స్లిప్ అయితే కిందే ఉంటాం. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. చాలా కూల్ ఉన్నాయి బికాజ్ న్యాచురల్ వాటర్ ఫ్రమ్ మౌంటైన్స్. చూడండి మీరే ఈ వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. వాటర్ అయితే మనకి తక్కువగానే ఉన్నాయి బికాజ్ రైనీ సీజన్ కాదు కాబట్టి. అండ్ అలా పైకైతే స్టార్ట్ అయిపోయాను. అలా ట్రెక్కింగ్ చేసుకుంటా పైకైతే వెళ్ళిపోతున్నాను. మామూలుగా లేదు ట్రెక్కింగ్. సూపర్ ఉంది. మనకి ఇక్కడైతే చాలా స్లిప్పరీగా ఉంది. వాటర్ అంతా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. మీరు కూడా కొద్దిగా గ్రిప్ ఉన్న షూస్ అలా వేసుకొని ట్రెక్ చేయండి, లేకపోతే చాలా డేంజర్. ఇక్కడ నాకు అక్కడ జారింది. ఇంకా అలా పైకైతే వెళ్ళిపోతున్నాను. వెళ్ళే దారిలో నాకు ఒక విచిత్రమైన జంతువులు అయితే కనిపించాయి. మీరే చూడండి ఆ జంతువులు ఎలా ఉన్నాయో. చూడండి
వీళ్ళ తాత పోయాడు కానీ ఇంకా చెట్టు పోలేదు. మాకు అంత ఆయుష్ లేదు, చెట్టుకైతే పెట్టాడు మా తాయిస్ కానీ ఓకే వీళ్ళ అమ్మమ్మ దీనికే ఉండలేదు, అమ్మమ్మ చచ్చిపోయింది, చెట్టు మిగిలింది. అలాగే రండి, మనిషి వచ్చారు విషయాలు అడుగుదాము మెల్లగా. హాయ్ చెప్పండి కదా, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. తాత ఫోటో తీస్తలేరు, వీడియో తీస్తున్నారు. ఓ తాత కాదు, మాట చెప్పండి. నమస్కారం. ఇక్కడే ఉంటారా మీరు? ఇంకా స్లోగా అలా పైకైతే రీచ్ అయిపోయాం. ఫైనలీ రీచ్ అవర్ డెస్టినేషన్. ఇక్కడైతే మనకి జామకాయలు ప్లస్ వాటర్ కూడా అమ్ముతున్నారు. ది బెస్ట్ ప్లేస్ ఐ సజెస్ట్ అనంతగిరి ఆన్ వీకెండ్, 1 day ట్రిప్. కింద నుండి వేడిగా ఉండే పైకి వస్తే చల్లగా ఏంట్రా చల్లగా అయింది నీకు? ఫైనలీ వాచ్ టవర్ అయితే ఎక్కేసాము. మనకి 365 degreesలో ఎటు చూసినా నేచరే కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీయే ఉంటుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. అండ్ వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటుంది నేచర్ చూడడానికి మనకి. అండ్ ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ కూడా వస్తుంది.